ఈ కల్తీల వల్ల చాలా దురదృష్టమైన విషయం మళ్ళా మళ్ళా నేను చెప్తుంది ఏంటంటే, కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వటం చాలా కామన్‌గా జరుగుతున్న విషయం ఈ రోజుల్లో. కిడ్నీలు డ్రై అయిపోతున్నాయి. మామూలుగా అయితే వాంతులు, విరోచనాలకి అంత సీరియస్ ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఈ మధ్య కాలంలో ఏవైతే ఈ కల్తీలు జరుగుతున్నాయో, ఈ ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు ఇంతకు ముందులాగా ఏదో ఇండైజెషన్ లాగా వాంతులు, విరోచనాలు రావటం కాకుండా కిడ్నీలు డ్రై అయిపోవటం, తర్వాత డయాలిసిస్ చేస్తే గానీ ప్రాణాన్ని రక్షించే పరిస్థితి లేకపోవటం జరగటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. దీన్ని మనం ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కూడా చాలా కేసులు ఈ విధంగా విరోచనాలకెళ్ళి డయాలిసిస్‌లు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు. దాని మీద దృష్టి పెట్టి చిత్తశుద్ధితో మనమందరం కలిసి ప్రజా సంఘాలైతేనేమి, అలాగే అన్నీ కూడా ఈ విధంగా ఏదైతే ఈరోజు న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారో జర్నలిస్టులు అయితే ఏదైతే సమాచారం తెలుసుకొని దాన్ని అవగాహన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా, ఎందుకంటే దీని మీద అవగాహన కల్పించాలి. ఫుడ్ మన మార్కెట్లో కొనేటప్పుడు మరి అది నిర్ధారణ చేసుకోవాల్సిన పరిస్థితి. వీలైనంత వరకు కూడా మార్కెట్లో ఫుడ్డు కొనకుండా మన ఇంట్లోనే తయారు చేసుకొని శుభ్రంగా జాగ్రత్తగా ఆహారాలని ప్రొటెక్ట్ చేసుకొని మనం ఆహారాలను తీసుకుంటే మనిషి ఆరోగ్యం బాగుంటుందని నేను భావిస్తాను.